దేశవ్యాప్తంగా మరి అనేక సేవలు అందించి 30-40 సంవత్సరాల ఉద్యోగంలో జీవితాన్ని గడిపి చివరి రోజులలో తన వృద్ధాప్యంలో పెన్షన్ ఇచ్చేటువంటి పద్ధతి ఆనవాయితీ రాజ్యాంగంలో ఉన్నది. ఎవరో ఎమ్మెల్యే ముఖ్యమంత్రి తర్వాత ఎంపీనో ఇచ్చేది కాదు, ఇది రాజ్యాంగంలో ఉంది. కాబట్టి వాళ్ళు సేవలు అందించారు కాబట్టి వాళ్ళ వృద్ధాప్య జీవితంలో పెన్షన్ ఉండాలనేది ఒక చట్టబద్ధమైనటువంటిది. దీన్ని సుప్రీంకోర్టు మరి చాలాసార్లు స్వాగతించింది. పెన్షనర్లకు ఖచ్చితంగా పెన్షన్ అనేది ఉండాలి. ధరల పెరుగుదల సూచికకు అనుకూలంగా మరి డిఏ ఉంటుంది, పిఆర్సీ ఉంటుంది, తర్వాత ఏజ్ రీత్యా వచ్చేటువంటి క్వాంటమ్స్ ఉంటాయి. ఇదంతా సుప్రీంకోర్టు అనుమతితోటే అన్ని చట్టబద్ధంగానే రాజ్యాంగం ప్రకారం సంక్రమించుకున్నటువంటి ఈ విధానాన్ని మోడీ ప్రభుత్వం ఇటీవల మరి ఒక దుర్బుద్ధితోటి ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం అనేది సరి అయింది కాదని ఒక దురంకార ఆలోచనతోటి ఒక మతం మత్తులో ఏదైనా సాధించవచ్చు అని ఒక ప్రజాస్వామ్య పద్ధతిని కాలరాసి ఇలా రాజరిక పోకడలు అనేది మరి మోడీ ప్రభుత్వం తీసుకుంటుంది. చేసే వరకు ఆల్ పెన్షనర్స్ యూనియన్ పోరాడుతుంది. ఈ పోరాటం లోపల అందరూ కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. అదే రకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ నిరసన ప్రదర్శనలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. మరి ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఇతర నాయకులకు మాత్రం పెన్షన్లు డబుల్ త్రిబుల్ చేస్తూ ఒక ఎంపీ అయినందుకు ఒక పెన్షను, ఎమ్మెల్యే అయితే ఇంకో పెన్షను, మేయర్ అయితే ఇంకో పెన్షను, ఇట్లా రకరకాల ఒక్కొక్కరికే 3 పెన్షన్లు ఇస్తూ వాటిని కూడా 5 ఏళ్ళకోసారి డబుల్ చేస్తూ మరి పెంచుతున్నటువంటి క్రమంలో మరి 30-40 సంవత్సరాలు యథేచ్ఛగా ప్రజానీకానికి సేవ చేసినటువంటి ఉద్యోగులకు పెన్షన్ చేసేటువంటి కేంద్ర ప్రభుత్వం, మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇది చర్య తీసుకుంటుంది. అందుకని 1/1/2026 తర్వాత ఉన్నటువంటి వాళ్ళకు ఉంటుంది, అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళకు పెంపు ఉండదు అనేటువంటి దాన్ని ప్రకటించి ఇదొక నియంతృత్వ ప్రభుత్వంగా ఉన్నది. కాబట్టి ఇట్లాంటి నియంతృత్వ ప్రభుత్వాలు రావడానికి మరి వామపక్ష పార్లమెంటు సభ్యులు పార్లమెంట్లో లేకపోవడం చేత మన వైపున కొట్లాడేటువంటి వాళ్ళు ఎవరు కూడా లేకపోవడం చేతనే ఏకపక్షంగా ఇట్లాంటి ప్రజా వ్యతిరేక, ఉద్యోగ వ్యతిరేక, యువత వ్యతిరేక బిల్లులను ఈ ప్రభుత్వాలు తీసుకొస్తూ ఉన్నాయి. కాబట్టి మరి మోడీ ప్రభుత్వం గద్దెదించడానికి కూడా మనందరం కూడా తప్పనిసరిగా సహకరించాలి, మనందరం కూడా పోరాడాలి. అట్లాంటప్పుడే మన హక్కులు కూడా కాలరాయబడకుండా మనకు సంక్రమిస్తాయి. మన హక్కులు ఇవాళ కొత్తగా మోడీ ఇచ్చినటువంటిది కాదు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ పెన్షన్ అనేది హక్కుగా అనేక సుప్రీంకోర్టు తీర్పుల్లో కూడా ఉన్నది. కాబట్టి దాన్ని కూడా కాలరాసి ఇవాళ సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా ఇట్లాంటి చర్య తీసుకోవడం, మరి పెన్షన్ వ్యతిరేక చర్యను మేమందరం కూడా నిరసిస్తూ ఉన్నాం. ఇక ముందు జరిగేటువంటి పోరాటాల్లో మరి ఇంకా పెద్ద ఎత్తున పెన్షనర్స్ తర్వాత ఉద్యోగ మిత్రులు అందరూ కూడా పాల్గొనాలని, ఇది కేవలం పెన్షనర్లకే వర్తిస్తుంది అనుకుంటే తప్పే. ఇది పెన్షనర్లతో పాటు మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఉద్యోగులకు కూడా డిఏ ఎందుకు ఇవ్వాలి, పిఆర్సీ ఎందుకు ఇవ్వాలి, సామాన్య మానవులు బతకడం లేదా, మరి వీళ్ళకి ఇవ్వకుంటే తప్పేంది, నష్టమేంది అనేటువంటి ఒక విధానవాదాన్ని కూడా తీసుకొస్తూ ఉన్నది. మరి వాళ్ళకు మాత్రం ఎమ్మెల్యేలకు కావాలి, తర్వాత ఎంపీలకు కావాలి, మంత్రులకు కావాలి, వాళ్ళ ఛాయ్ బిల్లులకే లక్షలాది రూపాయలు కావాలి. మరి మనకు మాత్రం బతకడానికి ఈ డిఏ తర్వాత పిఆర్సీ ఇవి వర్తింపజేయమంటే మాత్రం మీనమేషాలు లెక్క పెడతా ఉన్నది. కాబట్టి ఈ చర్యను అందరం కూడా ఖండిస్తూ ఉన్నాం.